తెలంగాణలో భూముల విలువ భారీగా పెరిగింది. పెంచిన భూముల విలువలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ భూముల విలువలు 50 నుంచి 100% వరకు పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఎకరా కనీస ధర 2,75,000 ఉంటే గరిష్టంగా 35 కోట్లుగా ఉంది. ప్లాట్ల విలువ 10 నుంచి 20% వరకు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో భూముల విలువ సవరణ జరిగింది. భూముల ధరలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 నుంచి 75% వరకు పెరిగింది భూముల విలువ. హనుమకొండ, కాజీపేట, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో 75% వరకు భూమి విలువ పెరిగింది. హనుమకొండలో చదరపు గజం గతంలో 5,800 ఉండే, ఇప్పుడు 8,700. కాజీపేటలో చదరపు గజం గతంలో 9,500, ఇప్పుడు 14,250. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల భారీగా పెరిగింది భూముల విలువ. కోకాపేట్, నానక్రామ్గూడ, కొంగర్కలాన్, రాయదుర్గం, బుద్వేల్లో ల్యాండ్ వాల్యూ భారీగా పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 నుంచి 100% పెరిగింది భూమి విలువ. ఓఆర్ఆర్ లోపల సరిహద్దు ప్రాంతాల్లో 100% పెంచారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. కోకాపేట్లో ప్లాట్ చదరపు గజం గతంలో 23,800, ఇప్పుడు 47,600. బంజారాహిల్స్ లో ప్లాట్ చదరపు గజం 1,16,000కు పెంచారు. అత్తాపూర్లో చదరపు గజం గతంలో 20,300, ఇప్పుడు 30,500. కొంపల్లిలో చదరపు గజం గతంలో 11,600, ఇప్పుడు 17,400. HMDA వేలంలో ఎకరా 200 కోట్లు పలికిన ప్రాంతాల్లో 100% పెంచారు. హైదరాబాద్ లో చదరపు గజం భూమి విలువ ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. కోకాపేట్లో నిన్నటి వరకు చదరపు గజం 23,800 ఉంటే ఇప్పుడు అది 47,600కు పెరిగింది. అత్తాపూర్లో నిన్నటి వరకు చదరపు గజం 20,300 ఉంటే ఇప్పుడు అది 30,500కు పెరిగింది. కొంపల్లిలో నిన్నటి వరకు చదరపు గజం 11,600 ఉంటే ఇప్పుడు అది 17,400కు పెరిగింది. కొండాపూర్, మాదాపూర్లో చదరపు గజం విలువ 78,600 రూపాయలకు పెరిగింది. గచ్చిబౌలి, మియాపూర్లో చదరపు గజం విలువ 78,600 రూపాయలకు పెరిగింది. కూకట్పల్లి, హైదర్ నగర్ లో చదరపు గజం విలువ 67,400 రూపాయలకు పెరిగింది. మూసాపేట్, భరత్ నగర్ లో చదరపు గజం విలువ 67,400కు పెరిగింది. హైదరాబాద్ అపార్ట్మెంట్స్ లో చదరపు అడుగు విలువ ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. కొంపల్లిలో నిన్నటి వరకు అపార్ట్మెంట్ చదరపు అడుగు విలువ 2,200 రూపాయలుంటే ఇప్పుడు అది 2,700 రూపాయలకు పెరిగింది. బాలానగర్ లో నిన్నటి వరకు అపార్ట్మెంట్ చదరపు అడుగు విలువ 2,500 ఉంటే ఇప్పుడు 3,000కు పెరిగింది. పటాన్చెరులో నిన్నటి వరకు అపార్ట్మెంట్ చదరపు అడుగుల విలువ 2,500 ఉంటే ఇప్పుడు 3,000కు పెరిగింది. మాసప్ ట్యాంక్ లో నిన్నటి వరకు అపార్ట్మెంట్ చదరపు అడుగు విలువ 2,500 ఉంటే ఇప్పుడు 2,700. అజంపురాలో నిన్నటి వరకు అపార్ట్మెంట్ చదరపు అడుగు విలువ 2,500 ఉంటే ఇప్పుడు 2,700కు పెరిగింది. హైదరాబాద్ లో ఎకరా విలువ 100% వరకు పెరిగాయి. ఎక్కడెక్కడ పెరిగిందో, ఎంతెంత పెరిగిందో ఒకసారి చూద్దాం. హఫీజ్పేట్లో నిన్నటి వరకు 11 కోట్లుంటే ఇప్పుడు అది 18 కోట్లకు పెరిగింది. నాగోల్లో నిన్నటి వరకు 11 కోట్లుంటే ఇప్పుడు అది 20 కోట్లకు పెరిగింది. రాయదుర్గంలో నిన్నటి వరకు 9 కోట్లుంటే ఇప్పుడు అది 15 కోట్లకు పెరిగింది. బుద్వేల్లో నిన్నటి వరకు 5.5 కోట్లుంటే ఇప్పుడు అది 8.25 కోట్లకు పెరిగింది. కోకాపేట్లో నిన్నటి వరకు 30 లక్షలుంటే ఇప్పుడు అది 60 లక్షలకు పెరిగింది. కొంగరకలాన్లో నిన్నటి వరకు 15 లక్షలుంటే ఇప్పుడు అది 30 లక్షలకు పెరిగింది. జిల్లాల్లో ఎకరా భూమి విలువ 50 నుంచి 75% వరకు పెరిగాయి. ఎక్కడెక్కడ ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. రంగారెడ్డిలో నిన్నటి వరకు 1.01 కోట్లుంటే ఇప్పుడు అది 1.16 కోట్లకు పెరిగింది. నల్లగొండలో నిన్నటి వరకు 2.25 లక్షలుంటే ఇప్పుడు అది 3.93 లక్షలకు పెరిగింది. మిర్యాలగూడలో నిన్నటి వరకు 4.5 లక్షలుంటే ఇప్పుడు అది 6.75 లక్షల రూపాయలకు పెరిగింది. కరీంనగర్లో నిన్నటి వరకు 5.25 లక్షలుంటే ఇప్పుడు అది 6.03 లక్షల రూపాయలకు పెరిగింది.